7 వారాలు, 2 పక్షాలు, 6 ఋతువులు, ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో వచ్చేవి. నెలలు 12 నెలలు. 12 నెలల్లో మొట్టమొదటి నెల చైత్రమాసం. ఈరోజు ఉగాది. ఈ 60 సంవత్సరాలలో ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం అంటే పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం. ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవములు ఎక్కువ కలుగుతాయి అనేది దాని అర్థం. అవమానాలు, అపనిందలు అందరికీ కలుగుతాయి. దేశానికి, రాష్ట్రానికి, ప్రజలందరికీ కలుగుతాయి. ఇంకో విధంగా కూడా మనం దేనిలో అయినా సరే మంచిని చూడాలి. ఈ పరాభవం అనేది ఎవరికి కలుగుతుంది అంటే ఎవరైతే అధర్మబద్ధమైనటువంటి జీవనం సాగిస్తారో, ఎవరైతే తోటి మనుషుల్ని హింసిస్తారో, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా జీవిస్తారో వారికి పరాభవనామ సంవత్సరం. ధర్మంగా ఉండేవాడికి, న్యాయంగా ఉండేవాడికి, భక్తితో ఉండేవాడికి ఇది పరాభవ సంవత్సరం. అంటే పరాశక్తి అమ్మవారు, భవుడంటే ఎవరు? ఈశ్వరుడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలిగే సంవత్సరం అని అర్థం. అలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో గురువారం రోజు మొదలైంది ఈ సంవత్సరం. ఈ గురువారానికి అధిపతి ఎవరు? గురుడు. గురుడు ఈ సంవత్సరానికి రాజుగా ఉన్నాడు. గురుడు ఈ సంవత్సరానికి రాజుగా ఉండడం వల్ల ప్రభుత్వం వారు ప్రజారంజకంగా పరిపాలన చేస్తారు. యజ్ఞయాగాది క్రతువులు వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరంలో మొట్టమొదటి గురుడు కాబట్టి మనం మొదటి రోజు నుంచే ఈ యొక్క యాగాన్ని నిర్వహిస్తున్నాం. అదే దానికి నిదర్శనం. ఈ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం వల్ల ప్రజలందరికీ కూడా సుభిక్షం కలుగుతుంది, శుభం కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం భారతదేశం యొక్క కీర్తి, ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఇప్పటికీ వ్యాపించింది. కొద్దో గొప్ప ఎవడైనా మనస్సులో కాస్త శత్రుభావం ఉన్నవాడు కూడా వాడికి కూడా ఆ శత్రుభావం తగ్గి మనం అంటే మిత్రత్వం పెరుగుతుంది. అలాగే 100% ప్రజానాయకులు, రాజకీయాల్లో ఉండే వారికి నిజాయితీ కలుగుతుంది. అది కూడా ప్రజారంజకంగా పరిపాలించడానికి గల ప్రధానమైనటువంటి కారణం. యువకులలో దేశభక్తి పెరుగుతుంది. ఉప్పు, గంధకం, తగరం, రబ్బరు, శనగలు, వేరుశనగ, పంచదార, బెల్లం, పాలు అటువంటి ఉత్పత్తులు ఏవైతే తృణధాన్యాలు లాంటివి ఉన్నాయో, ఉలవలు, గోధుమలు, బంగారం, వెండి, పాదరసం, బియ్యం ధరలు బాగా పెరుగుతాయి. నిలవదారులకు విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. ఈ సంవత్సరానికి మంత్రి కుజుడయ్యాడు, అంగారకుడు. కుజుడు మంత్రి అవ్వడం వల్ల ప్రపంచం అంతటా కూడా 190% ప్రపంచ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొంటుందట. యుద్ధ భయం కలుగుతుంది ప్రజలందరికీ. ఆ ప్రభావం మిగిలిన దేశాల మీద కూడా ఉంటుంది. ఎక్కడో యుద్ధం జరిగితే మనకి పెట్రోలు, గ్యాస్ ఎలా కొరత జరుగుతుందో అటువంటి ప్రభావం అనేది ఉంటుందట. అలాగే ఈ కుజుడు మంత్రి అవ్వడం వల్ల అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కూడా ఎక్కువ జరిగే సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరం. తరువాత ఈ సంవత్సరం ఎక్కువగా వడగండ్ల వానలు పడేటటువంటి సూచనలు ఉన్నాయట.
ఎలక్ట్రానిక్స్ వస్తువులు బాగా ధరలు పెరుగుతాయట. సైన్యాధిపతి చంద్రుడయ్యాడు. సైన్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల ఈ చంద్రుడు నిలకడలేనటువంటి గ్రహం కాబట్టి యుద్ధ వాతావరణం ఉంటుంది. ప్రపంచంలో ఉండే ప్రధానమైనటువంటి దేశాల నాయకులందరూ యుద్ధాన్ని కోరుకుంటూ ఉంటారు, వారి వారి యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం. అలాగే ఆహార ధాన్యాల ఉత్పత్తులు బాగా ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుందట. తదుపరి సస్యాధిపతి శుక్రుడు. ఈ సస్యాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల ధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. తెల్ల ధాన్యాలు, తెల్ల భూములు బాగా ఫలిస్తాయి. దేశమంతటా సుభిక్షం ఉంటుందట. ఆరోగ్య సంపదలు కలుగుతాయట. ధనలు మంచి అభివృద్ధిలో ఉంటాయట. వాణిజ్య రంగం అభివృద్ధిలో ఉంటుంది. వాణిజ్య రంగం అంటే షేర్ మార్కెట్ లాంటివి అన్నమాట. ఎగుడు దిగుడు ఉండేటటువంటి వ్యాపారం. నూతన పరిశ్రమలు అధికంగా వస్తాయట. నూతనమైనటువంటి ఫ్యాక్టరీ. తదుపరి అనేకమైనటువంటి నూతన చట్టాలు ప్రవేశపెడతారట. కొన్ని పాత చట్టాలు రద్దు చేస్తారు. ధాన్యాధిపతి బుధుడయ్యాడు. ధాన్యాధిపతి బుధుడవ్వడం వల్ల వరి, గోధుమలు వంటి ధాన్యాలకి మంచి ధరలు ఉంటాయి. మేఘాధిపతి చంద్రుడయ్యాడు. మేఘాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల మంచి మంచి వర్షాలు కురుస్తాయి. ఈశాన్య నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి మంచి వర్షాలు కురిచి మంచి పంటలు పండుతాయి. అలాగే ఈ వస్తున్నాయంట. అలా రావడం వల్ల రాజులకు అరిష్టం. అంటే పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటటువంటి వారికి అరిష్టంట. వేపాకు స్నానం చేస్తాంట. దానివల్ల శుభం కలుగుతుందట. ప్రజలు తక్కువగా రోగపీడితులు అవుతారు. ఈ సంవత్సరం కంబలం అనేటటువంటి వస్త్రాన్ని ధరించాట. దానివల్ల సన్యాసులకు, స్వామీజీలకు కీడు కలుగుతుందట. చందనం అనేటటువంటి యువకులకు, యువకులకు నష్టం కలుగుతుందట. అరిష్టాలు కలుగుతాయట. కంచు పాత్రలో భోజనం చేయడం వల్ల కంచుకి నష్టం కలుగుతుందట. పెరుగు తింటాట. పెరుగు తినడం వల్ల స్ఫోటక భయం కలుగుతుంది. తాటిపండు తినడం వల్ల ఏనుగులకు, అడవిలో ఉండేటటువంటి జంతువులకు కొద్దిగా అరిష్టం కలుగుతుందట. ఆకాశం వైపు చూస్తూ ఉన్నట్ట. అందువల్ల ప్రజలకు అరిష్టం కలుగుతుందట. ఈ యొక్క మకర సంక్రాంతి పురుషుడు ప్రవేశం ఈ సంవత్సరం 12 రాసుల వారికి అంత యోగదాయకంగా లేదు. ఇప్పుడు 12 రాసుల వారికి కూడా ఆదాయ వ్యయాలు మీరందరూ ఎదురు చూస్తున్నది. ముందుగా మేషరాశి ఆదాయం 11, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6.
మకర రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ ప్రకారంగా ఆదాయ వ్యయాలు చెప్పబడ్డాయి. అయితే ఈ సంవత్సరం గురుడు అధిపతి అని మనం చెప్పుకున్నాం. ఆ కారణంగా ఎవరికైతే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుందో వారు ఆ ఖర్చు కూడా ఇళ్లలో శుభకార్యాలకి కానివ్వండి, లేదా నూతనంగా గృహ నిర్మాణాలు చేసుకోవడానికి కానివ్వండి, మంచి పనులకే ఆ డబ్బు ఖర్చు అవుతుంది తప్ప అనవసరమైనటువంటి వాడికి ఖర్చు కానివ్వడు గురుడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది కాబట్టి ఖర్చు ఎక్కువైపోతుందేమో ఆ భావన అవసరం లేదు. గురుడు ఈ సంవత్సరానికి అధిపతి అవ్వడం వల్ల 100% అందరికీ కూడా ఆదాయం కానీ వ్యయం కానీ ఇతరత్రా అంతా కూడా శుభం కలుగుతుంది. తదుపరి మేషరాశి వారు కొద్దిగా ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోవాలి. వీరికి ఈ సంవత్సరం పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి, ఆదాయం బాగుంటుంది, ఆదాయానికి తగ్గ ఖర్చు ఉంటుంది, కానీ అవమానాలు అపనిందలు ఉంటాయి. కాబట్టి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటే, ప్రతిరోజు సంకటనాశక గణపతి స్తోత్రం పారాయణం చేస్తే మేషరాశి వారికి వచ్చే చెడు ఫలితాలు తొలగిపోతాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం అలాగే ఆరోగ్యం తరువాత ఆదాయం సమాంతరంగా ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి కోపం తగ్గించుకుని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానేస్తే శుభం కలుగుతుంది. వారు ఈ చెడు ఫలితాలు పోగొట్టుకోవడం కోసం ప్రతి సోమవారం శివుడికి సాయంత్రం పూట ప్రదక్షిణాలు ఒక 5 ప్రదక్షిణాలు చేసి తెల్ల పువ్వులతో పూజ చేస్తే వృషభ రాశి వారికి ఆరోగ్యము ఆదాయము చక్కగా అభివృద్ధిలో ఉంటుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం దంపతుల మధ్య సమస్య ఉంటుంది. మగవారు ఆడవారు ఎవరైనా సరే దంపతులకు సమస్య ఉంటుంది. ఆడవారికి కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆ కారణంగా మిథున రాశి వారు ప్రతిరోజు కూడా సూర్య కవచం కానీ ఆదిత్య హృదయం కానీ పారాయణం చెయ్యాలి. ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి గుడికి కానీ రామాలయానికి కానీ వెళ్ళి ప్రదక్షిణాలు చేసి పూజ చేయించుకుంటే చాలా శుభం కలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మనశ్శాంతి కొరవడుతుంది. చికాకులు కుటుంబంలో సమస్యలు వంటి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని శివపంచాక్షరి కానీ నారాయణ అష్టాక్షరి అంటే ఓం నమ శివాయ అనే మంత్రం కానీ ఓం నమో నారాయణ అనే మంత్రం కానీ ఓ 10 నిమిషాలు ఓ పావు గంట చదువుకుంటే ప్రతిరోజు సాయంత్రం దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి వారికి మనశ్శాంతి కలుగుతుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వీరికి చెడు ఫలితాలు తొలగిపోవాలి అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసి సూర్య కవచం పారాయణం చెయ్యాలి. అలాగే ఆదివారం అప్పుడు మద్య మాంసాలకు దూరంగా ఉండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాస దీక్ష చేసి సాయంత్రం భోజనం చేయాలి. ఈ ప్రకారంగా ఈ సింహరాశి వాళ్ళు చేస్తే వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. వీరు ప్రతి మంగళవారం దగ్గరలో నరసింహస్వామి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి
పూజ చేసుకోవాలి. దగ్గరలో నరసింహస్వామి దేవాలయం లేకపోతే ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటే వెళ్ళి ప్రదక్షిణాలు చేసి పూజ చేసుకోవచ్చు. అలా చేస్తే వారికి వచ్చే చెడు ఫలితాలు తొలగిపోతాయి. తరువాత తులారాశి. ఈ సంవత్సరం వీరికి అత్యంత యోగదాయకంగా ఉంది. కాకపోతే తొందరపాటు నిర్ణయాల వల్ల వారికి వచ్చిన మంచి పేరు వాళ్ళే పోగొట్టేసుకుంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళకు వచ్చే ధనాన్ని వాళ్ళకి వచ్చే అవకాశం వాళ్ళే పోగొట్టేసుకుంటారు. కాబట్టి ప్రతిరోజు కూడా గణపతి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి గరిక ఎర్రపూలు సమర్పిస్తే అన్నింటా శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంది, ఖర్చు తక్కువగా ఉంది. దంపతుల మధ్యలో సమస్యలు ఉంటాయి. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, దంపతుల మధ్యలో సమస్యలు ఉంటాయి. వీరు శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు శివుడికి అమ్మవారికి ప్రదక్షిణాలు చేసి పూజ చేసుకుంటే, ప్రతిరోజు శివ దర్శనం అమ్మవారి దర్శనం చేసుకుంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కూడా ఈ సంవత్సరం శుభంగానే ఉంది. కాకపోతే కొద్దిపాటి తొందరపాటు నిర్ణయాలు, కోపంలో తీసుకునేటటువంటి ఆలోచనల వల్ల చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు గురువార నియమాలు పాటించాలి. రోజు దత్తాత్రేయ వజ్ర కవచం పారాయణం చెయ్యాలి. చేస్తే శుభం కలుగుతుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమంగా కష్టములు సుఖములు సమానంగా ఉన్నాయి. ఈ కష్టాలు ఎవరితో అయినా వీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదైనా తొందరపాటుతో నోరు జారామా, ఈ సంవత్సరం అంతా ఆ నోరు జారిన ప్రభావం వారిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రకారంగా వారికి చెడు ఫలితాలు వస్తాయి. వారి వల్లే వారంతట వారే చెడు ప్రభావాలు కొని తెచ్చుకుంటారు. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మకర రాశి వారికి శుభం కలుగుతుంది. అలాగే కుంభరాశి. కుంభరాశి వారికి కూడా మకర రాశి వారి వల్లనే ఎవరితో మాట్లాడేటప్పుడు పెద్దల యందు ప్రవర్తించే విధానంలో చాలా జాగ్రత్తగా నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. లేకపోతే వారంతట వారే సమస్యలు కొని తెచ్చుకుంటారు. కుంభరాశి వారు కూడా అంతే. 19 శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవారు తోటి ఉద్యోగస్తులతో, తోటి వ్యాపారస్తులతో, అంటే మన కొలీగ్స్ తోటి జాగ్రత్తగా ఉండాలి. వారు ఎలాంటి వారో, కొంతమంది మిత్రులు మీకు శత్రువులు అవ్వచ్చు, శత్రువులు మిత్రులు అవ్వచ్చు. ఈ సంవత్సరం అటు ఇటు మారచ్చు. కాబట్టి ఆ దుష్ప్రభావాలు పోవాలి అంటే మీనరాశి వారు కూడా చక్కగా ప్రతిరోజు దత్తాత్రేయ వజ్ర కవచం పారాయణం చేయాలి. ప్రతి గురువారం శివ దర్శనం చేసుకోవాలి. ఈ ప్రకారంగా 12 రాసుల వారికి కూడా ఇటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి. మీరందరూ కూడా చక్కగా నమస్కారం చేయండి. మీ అందరికీ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ కరుణా కృపాకటాక్ష విశేషాలు కలగాలని ఈ పంచాంగ శ్రవణం చేసినటువంటి ఈ తరుణంలో అందరికీ శుభం కలుగుతుంది. మీ పిల్లా పాపలు బాగా చదువుకుంటారు. ఈ సంవత్సరం సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, చక్కగా చదువుకునే వారికి మంచి ర్యాంకులు అన్నీ కలగాలని, వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవారికి దినదినం అభివృద్ధి కలగాలని, దంపతులు అన్యోన్యంగా ఉండాలని, అందరూ ఆనందంగా జీవించాలని అమ్మవారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నా. ఓం భవసుదాయుప్రయస్తుదేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. చెప్పండి అందరూ కూడా.
శరణాగత